దేవుని పేట నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు, అభిషేక్తులు ఎలీషా గారికి, వారి కుటుంబ సభ్యులకు, సంఘానికి, అదే రీతిగా ఇక్కడున్న అనుభవజ్ఞులు, దైవజనులు, అభిషేక్తులందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. కూడి ఉన్న మీ అందరికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, వింటారా? కొంచెం పురుషులందరూ లేచి ఇటు వచ్చేస్తే ఈ ఖాళీ కూడా భర్తీ అవుతుంది. అనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఎదురు జరగండి. ఖాళీ ఉంది కదా ఎదురు, చక్కగా పురుషులందరూ ఎదురు చైర్లోకి వచ్చేసేయండి. ఇటు ఇక్కడున్న స్త్రీలు కూడా మీ చైర్ సీట్ వేసుకోవచ్చు చక్కగా, అభ్యంతరం లేకపోతే. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను వచ్చి కూర్చోమన్నాను, మాట్లాడమన్నా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. సంతోషంగా ఉన్నారా? ఒకసారి సంతోషంగా ఉన్న వారందరూ స్తోత్రం చెప్పండి. వేదంతో ఉన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మంచిది, మీ వేదన సంతోషంగా మారును గాక. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసేవాడైన, ఆశ్చర్యకరమైన కార్యాలను సిద్ధపరిచి మహిమ కలిగిన కృపలో ఆయన స్థిరపరిచి మన జీవితాలను వెలిగించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చేవాడు, అంధకారములో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చేవాడు. చీకటి శక్తుల చేత బంధకాలలో పీడింపబడుతున్న నీ జీవితానికి బంధకాలను విడిపించి అద్భుతమైన రీతులైన క్షేమాన్ని కలగజేయగలిగిన వాడు. నశించిపోతున్న జీవితాలను వెదికి రక్షించి ఆధ్యాత్మికమైన కార్యాలలో దేవుడు ఫలభరితముగా మార్చి ఆయన కృపతో నింపి అద్భుతాలు చేసి నడిపించగలిగిన ప్రభువు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇది మతము కాదు కానీ మార్గమే. ఒక చెడిపోతున్న వాడు, పాడైపోతున్న జీవితాలు, నాశనమైపోతున్న బ్రతుకులు, నశించిపోతున్న జీవితాలు, రోగాలతో, సమస్యలతో, వేదనలతో, కన్నీటి మడుగుల్లో, మరణ పడకల్లో వెళ్ళిపోతున్న జీవితాలను యేసు ప్రభు విడిపించి, రక్షించి, నడిపించి, విమోచించగలిగిన ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య చాలా ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే, మత మార్పిడి చేసేస్తున్నారు. లేదు, ఆత్మలో బలపరచబడ్డానికి సంఘాన్ని కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అంతే. ఆత్మలో బలపడడానికి, ఆధ్యాత్మికంగా బలపడడానికి. చిన్నపిల్లలు అన్నం తిననంటే బలవంతం చేసి ఎంత తినిపించినా వాళ్ళు తిననని మారం ఎత్తే నువ్వు ఒక్క ముద్ద నాళ్ళతో తినిపించగలవా? మరో ఇష్టం లేని వాళ్ళు ఎట్ట మారుతారండి? దేవుని వాక్యం ఉంటుంది, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు మనుషుల జీవితాలను వెలిగించేవి, తప్పుద్రోవ పట్టించేవి కాదు. చెడిపోతున్న బ్రతుకులను మంచి మార్గంలో నిలబెట్టేవి, కోపిష్ఠులను సాత్వికులుగా మార్చేది, అంధకారములో ఉన్న వారి జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చేవి. ఇష్టానుసారమైన వ్యసనాల మధ్యలో కూరుకుపోయి బయటికి రాలేని బ్రతుకులను దేవుని వాక్యము వెలుగులోకి తీసుకొచ్చేది. ఆమేన్. హల్లెలూయా. అంతకు మించి
ఇంకేం లేదు దేవుని వాక్యంలో. నశించిపోతున్న జీవితాలకు పరలోకాన్ని ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ రాత్రి కొన్ని మాటలు క్లుప్తంగా మీ మధ్యలో ఉంచాలని నేను ఆశపడుతున్నాను. 3 అనుభవాల గురించి మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను ఎవరన్నా ఒక మైక్ ఉన్న వాళ్ళకి అందరు తీసారా? ఇంకా తిరిగేస్తున్నారు. అపొస్తలుల కార్యముల పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాటలు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్న మాట ఇందులో వ్రాయబడింది. ఈ అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే లూకా. డాక్టర్ లూకా, వైద్యుడైన ఈ లూకా ఈ పుస్తకాన్ని రచించి తాను ఈ 2వ పుస్తకాన్ని రాశాడు. మొదటిది లూకా సువార్తను రాసి ఆ లూకా సువార్తను ఒక వ్యక్తికి పేరు మీద ఆ పుస్తకాన్ని రాశాడు. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను మొదలుకొని ఆయన ఈ భూమి మీద చేసిన కార్యాలను గురించి, అద్భుతాలను గురించి, ఆశ్చర్యకరమైన కార్యాల గురించి, సమస్త విధములైన మేళ్లను గురించి, ప్రభువు చేసిన గొప్ప కార్యాల గురించి ఈ పుస్తకంలో లూకా సువార్తలో రాసి ఆయన చనిపోయి తిరిగి లేచిన విధానాన్ని గురించి కూడా చాలా విపులంగా ఈ లూకా సువార్తలో రాసి ఒక వ్యక్తికి రాసిచ్చాడు. ఇదిగో యేసును గురించి నీకు కావలసిన సమాచారాన్ని నేను ఇస్తున్నాను తేఫిలా అని ఆ పుస్తకాన్ని రాసిచ్చాడు. ఆ పుస్తకము రాసిన తరువాత మరలా ఇంకొక పుస్తకాన్ని రాశాడు. అపొస్తలుల కార్యములు అని ఒక టైటిల్ పెట్టి యేసుక్రీస్తు యొక్క శిష్యుల యొక్క విధానము, వారి యొక్క సేవా పరిచర్య, వారు చేసిన అద్భుతాలు, వారు కట్టిన సంఘాలు, వారు పడిన శ్రమలు, వారి యొక్క కట్టిన సంఘ విధానాలు, వారి యొక్క పరిస్థితులు అన్నిటినీ చాలా విపులంగా, చక్కగా, చాలా జాగ్రత్తగా అపొస్తలుల ద్వారా జరిగిన కార్యములన్నిటినీ పుస్తకములో రాసి దీనికి అపొస్తలుల కార్యములు అనే ఒక టైటిల్ పెట్టి ఈ పుస్తకాన్ని ఎవరికి రాశాడంటే, మొదటిగా లూకా సువార్త ఎవరికి రాశాడో ఘనుడైన తేయోఫిలాకి, ఒక మంచి ఘనమైన వ్యక్తికి యేసుక్రీస్తును గురించి రాశాడో అదే వ్యక్తికి లూకా అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని కూడా రాశాడు. ఘనత వహించిన తేయోఫిలాకి, ఘనుడైన తేయోఫిలాకి రాస్తూ 8వ వచనంలోకి వచ్చేపాటికి అంటున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అని అంటున్నాడు. వేసవకాలంలో ఎండ దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఏం చేస్తారు? మొట్టమొదటిగా బూస్ట్ ఇస్తారా, సెలైన్ పెడతారా? సెలైన్ పెడతారు కదా. ఒకరోజు చాలిపోతే 2 రోజులు, 2 రోజులు చాలిపోతే 3 రోజులు, 3 రోజులు చాలకపోతే 4 రోజులు హాస్పిటల్లో కూర్చోబెట్టి కొంచెం లేచి కూర్చొని ఓపుకొచ్చి నడవటానికి పర్వాలేదని అనుకున్నప్పుడు పంపిస్తారు.
ఇది సిలైన్ ద్వారా వచ్చే శక్తి కాదు, బూస్ట్ ద్వారా వచ్చే శక్తి కాదు, లేకపోతే ఇంకా నానా రకాలైన పౌడర్స్ తాగటం వల్ల వచ్చే శక్తి కాదు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అని చెప్పబడుతున్నమాట. ఆత్మ లేనిదే మనుగడ లేదు, ఆత్మ లేనిదే బైబిల్ లేదు. అగాధ జలముల పైన ఆత్మ లాడుచుండేనని చెప్పబడిన మాట మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో వ్రాయబడిన వరకు ఆత్మను గురించే వ్రాయబడింది. ఇక ప్రకటన గ్రంథానికి అయితే ఆత్మల గ్రంథము అని కూడా ఒక పేరుంది. ఈరోజు పరిశుద్ధాత్మ, నేను వెళ్ళిన తర్వాత, నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళాలి, నేను వెళ్తే కానీ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడని ప్రభు శిష్యులతో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంచుమించుగా 500 మంది నిలబడి ఉండగా ఆయన వారితో మాట్లాడి వారికి సమాధానం ఇచ్చి, వారికి సమాధానం అని చెప్పి ఆయన ఈ లోకాన్ని విడిచి వారికి కనబడుతూ ఆరోహణం అయిపోయాడు. మేఘాలు దాటి వెళ్ళిపోయాడు, కనబడలా. ఆయన కోసం ఇంకా చూస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన మాటలను బట్టి మరలా వచ్చే వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, మేడగదిలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఇంచుమించు 120 మంది. ఆ 120 మందిలో ఎవరున్నారు వారిని నడిపించడానికి, వారిని బలపరచడానికి ఎవరున్నారు, వారిని ప్రోత్సహించడానికి ఎవరున్నారు, వారిని నడిపించడానికి ఒక కాపరి ఉండాలి కదా, వారిని ప్రార్థనలో నడిపించడానికి ఒక దైవజనుడు ఉండాలి కదా. ఆ 120 మంది ఏక మనస్సు కలిగి ప్రార్థన చేశారంట. ఆ 120 మంది ప్రార్థన చేసిన తర్వాత 10వ దినాన 10 దినముల తరువాత వారు ఏం పొందుకున్నారో తెలుసా? వారు ఊహించని రీతిలో, వారు కనివిని ఎరుగని రీతిలో దేవుని ఆత్మ వారిని కమ్ముకొని ఉండగా, దేవుని ఆత్మ వారిని తాకగా, దేవుని ఆత్మ వారి మీదకి దిగి రాగా వారు ఏం చేయడం మొదలుపెట్టారంటే భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు, అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు, ప్రవచించడం వారు మొదలుపెట్టారు, క్రీస్తుని గురించి ఒక ధైర్యం వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు పేతురు లేచి మాట్లాడుతూ ఉండగా 3000 మంది రక్షణ పొందారంట క్రీస్తుని గురించి మాట్లాడినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. మనం మాట్లాడాల్సిందే క్రీస్తుని గురించి, బయట విషయాలు మనకు అవసరం లేదు. దేవుని వాక్యం అంటుంది, యేసు క్రీస్తును గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితాలను ఒప్పింపజేస్తాడు, పాపాలను ఒప్పింపజేస్తాడు, కుటుంబాలలో నూతనమైన కార్యాలు మొదలు పెడతాడు, దుష్టుని కార్యాలన్నిటి నుండి వేరు చేస్తాడు. పరిశుద్ధాత్మ చాలా అవసరం. పరిశుద్ధాత్మ లేకుండా పరిచర్య లేదు, పరిశుద్ధాత్మ లేకుండా నడిపింపు లేదు, పరిశుద్ధాత్మ లేకుండా సంఘము లేదు. సంఘ స్థాపనకు పునాది పరిశుద్ధాత్ముడు. 3000 మంది ఒకే ఒక ప్రసంగానికి పట్టబడి వారు దేవుని మాటలు వింటూ రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, వాక్యమందు ఎడతెగక ఉన్నారు అని అంటే దానికి కారణం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క జీవితాలను ఒప్పింపజేశాడు, సర్వ సత్యములోకి నడిపించాడు. 120 మంది నిలబడి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు 3000 మంది కదిలిపోయారంట. ఆమేన్. 120 మంది దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరూ పెంతుకొస్తు దినమందు ఆ స్థలానికి వచ్చి చూస్తూ దేవుని మాటలు విన్న వారి యొక్క హృదయాలు ఆలోచింపచేయబడ్డాయి. అనేక మంది అంగీకరించబడ్డారు. 3000 మంది అయితే సంపూర్ణముగా దేవుని మాటకు అంటు కట్టబడి ఒక సంఘ స్థాపన జరిగింది అక్కడ. రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను బలపరిచి నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి ఎలీషా గారికి నాకు అసలు మంచి పరిచయం కూడా తెలీదు. ఈ ఊరి పేరు కూడా నాకు అంత ఐడియా లేదు. మచిలీపట్నంలో ఒక మంచి దైవజనులు ఉన్నారు, ఫిలిప్ గారు. వారు నాకు కాల్ చేసి నాకు డేట్ అడిగారు.
సరే ఆ డేట్ ఖాళీగానే ఉంది అని అన్నా. ఎక్కడా అన్నా. కూడూరు అన్నారు. సర్లే అని అనుకున్నా. తర్వాత ఒక మంచి మీటింగ్లో దైవజనులు కలవటం జరిగింది. వారు పడుతున్న ప్రయాస, వారు పడుతున్న సేవలో ముందుకు వెళ్తున్న విధానం, దేవుని మీద ఆనుకొని పరిశుద్ధాత్మని సహాయము తీసుకొని చేస్తున్న సేవ, ఒక పోరాటంలో విజయాన్ని పొందుతూ దేవుని సేవలో వెనకడుగు వేయకుండా దేవుని మీదే ఆధారపడి దేవుని సన్నిధిని కలిగి లోతైన అనుభవాలు దేవుని పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకొని దైవికమైన విధానంలో నిలబడి మంచి సేవ చేస్తున్న మంచి సేవకులు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో వ్రాయబడిన ఒక మాట ఏంటంటే మేడగది అనుభవము. ఈ మేడగదిలో ఏం జరిగింది అని అంటే పరిశుద్ధాత్మ వారు పొందుకున్నారు. ఏం పొందుకున్నారు? ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలా. క్లుప్తంగా ఒక మాట చెప్తా. నా సాక్ష్యం అంతా చెప్పాలంటే ఈ రాత్రి సరిపోదు. మా కుటుంబంలో జరిగిన కొన్ని కార్యాల గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. మేము ఒక హైందవ కుటుంబంలో పుట్టాము. మా నాన్నగారి పేరు మాధవరావు. నేను ఎవరిని విమర్శ చేయట్లా, ఏ దేవుళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడట్లా. వారి వారి విధానాలని నేను గౌరవిస్తున్నా. నేను యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది, ఆయన మాకేం చేశాడో అది నేను చెప్తున్నాను అంతే. మా నాన్నగారి పేరు మాధవరావు, మా అమ్మగారి పేరు రంగమ్మ, మా అక్క పేరు పెద్దక్క పేరు శ్రీదేవి, చిన్నక్క పేరు ఇక్కడే కూర్చుంది ఆ మధ్యలో గీతాదేవి. చాలా నిష్ట కలిగి మంచిగా పూజలు చేసుకుంటూ ఉంటున్న దినాల్లో వివాహము కాక మునుపు మా నాన్నగారి యొక్క స్వగ్రామం కొమ్మూరు, ఆగిరిపల్లి దగ్గరలో ఆయన ఒక చిన్న రామాలయం కట్టుకొని ప్రతిరోజు ఆయన పూజలు చేస్తూ ఉండేవాడు. ఆయన పని ఆయన చూసుకుంటూ ప్రతి సంవత్సరం భద్రాచలం, అప్పనపల్లి, విజయవాడ ఇంకా కొన్ని ప్రాంతాల్లో వీటన్నిటికి వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే మన ఎత్తి మీద బోడుగుండు లేదా అంటే ఒకవేళ కాల్చిన అయితే ఇంత వారు జుట్టు ఉండేది మాకు. అలా ఉన్న దినాల్లో మా నాన్నగారి ఆరోగ్యము క్షీణించింది. చాలా క్లుప్తంగా రెండు మాటలు చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్తా. అంటే పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు ఏంటో నేను చెప్తున్నా. మా నాన్నగారికి కండరాల బలహీనత వచ్చింది. మెడిసిన్ వాడుతూ ఉన్నాడు కొన్ని సంవత్సరాలు వాడిన దగ్గర నుండి ఇంకా మెడిసిన్ కూడా పనిచేయట్లా. ఇంకా శాంతులు చేయించుకుంటూ ఎవరెక్కడ శకునం చెప్తే అక్కడికి వెళ్ళటం, ఇంకా చాలా మొక్కుబళ్ళు మొక్కుకొని ముందుకు వెళ్ళటం. కానీ ఆయన పరిస్థితి, ఆయన ఆరోగ్యము పూర్తిగా దిగజారిపోయింది. డాక్టర్లు కన్ఫర్మ్ చేసి చెప్పేశారు ఇంకా ఈయన బతకడు అని. ఈ కనురెప్పలు వాలిపోయాయి, కళ్ళు తెరిచి చూడలేకపోయేవాడు. ఆయన చూడాలంటే ఇలా కళ్ళు ఇలా లేపాలి, ఈ చేతి ఇంగాలు ఇలా పడిపోయి, ఈ చేతులు పట్టించేవి కాదు. ఒక టీ గ్లాస్ కానీ ఒక షర్ట్ బటన్ కూడా పెట్టుకోవడానికి సహకరించేవి కాదు. ఆయన శరీరం అంతా కూడా ఇంకా రోజు రోజుకి దిగజారిపోయి మంచం మీద మంచం పట్టేశారు ఆయన. మేము చాలా చిన్నపిల్లలం, ఇంచుమించుగా 15, 14, 13 సంవత్సరాల వయసులో. అట్టి పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి ఎరిగిన వారు, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు అన్నారు, ఇంకెందుకమ్మా ఇన్ని తెప్పలు పడతారు, యేసు ప్రభు నమ్ముకుని నేను అద్భుతాలు చేస్తాడంటే మా చిన్న కదా చేసి సావనైనా చత్తం కానీ ఆ దేవుడి దగ్గరికి రాము అని చెప్పేసింది ఆమె. అయితే ఇక మా అమ్మగారు ఒక రోజున కూర్చోబెట్టి, మనకు రెండు మార్గాలు ఉన్నాయి. అయితే ఒకటి ప్రభువులకు పోవాలి, రెండోది ఇంకొక ముస్లిం మతంలోకి వెళ్ళిపోవాలి. ఈ రెండు తప్ప ఆధారం మనకు లేవు. ఎన్నో చూసాం చేసాం, ప్రయోజనం ఏం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. డాక్టర్లు తేల్చి చెప్పేశారు, కనుక మీ నాన్నగారు బతకాలంటే యేసుప్రభు గొప్పడు అంట, చూద్దాం అంటే అయిష్టంగానే అంగీకరించి ఇంకా మేము ప్రార్థన చేసుకుంటూ మొదలుపెట్టాం.
అక్కడ దగ్గరలో చర్చి ఉంటే ఒక వారం వెళ్ళాం. ప్రతిరోజు కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళం. మాకు వచ్చిన ప్రార్థన ఏంటి? యేసుప్రభా నువ్వు దేవుడు అంట, నేను నమ్ముతున్నాం, మా నాన్నగారిని బాగు చేస్తే మీకు కానుకలు ఇస్తాం, నమ్మకంగానే ఈ సన్నిధిలోకి వస్తాం, అంతే. ఆమెను చెప్పటము కూడా మాకు తెలీదు. అలా ఒక 1 వీక్ ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ 2వ వారంలో అందరం కూర్చున్నాం. ఇట్లాగే ప్రార్థన చేసుకుంటూ ఉండగా మా చిన్నక్క ఒక 20 సంవత్సరాల అనుభవం కలిగిన విశ్వాసి, భారంతో ఆత్మ మంటతో ప్రార్థన ఎలా చేస్తారో అలా చేస్తూ ఉంది. మాకు అర్థం కాలేదు, ఎంత ప్రార్థన ఎప్పుడు నేర్చుకుంది? 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. అందరి ప్రార్థన 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థనలే, కానీ 15 నిమిషాలు ప్రార్థన అయిపోయింది, 20 నిమిషాలు ప్రార్థన అయిపోయింది, 45 నిమిషాలు ప్రార్థన అయిపోయింది. ప్రార్థన ఆగట్లా, ప్రార్థన కొనసాగిపోతూనే ఉంది. చాలా ధారాళంగా ప్రార్థన చేస్తుంది. కానీ ఆమెకు ఒక దర్శనం కనపడుతుందంట. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మా ఇల్లంతా కాలిపోతుంది, భయపడి లేచి బయటికి పరిగెత్తాలనుకుంటుంది, కానీ లేవలేకపోతుంది, కళ్ళిప్పలేకపోతుంది, ప్రార్థన ఆపలేకపోతూ ఉంది. ఆ రీతిగా ఇంచుమించుగా ఒక గంటన్నర పైన ఆమె ధారాళంగా ప్రార్థన చేసింది. చేసిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆమె మీదికి దిగి వచ్చినప్పుడు భాషలు మాట్లాడుతూ ప్రవచించటం మొదలుపెట్టింది. మాకందరికీ గాబరా అయిపోయాం. ఏంటి ఏం జరిగింది? ఏ దెయ్యం వచ్చింది ఏంటో అని. అప్పుడు మా నాయనమ్మ చూసింది, ఇది దెయ్యపు ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ. దీని గురించి నేను మీకు వివరంగా చెప్తాను, మీరు మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి అని అంది. సరే అని చెప్పి అలా కూర్చున్నాము. ఆమె ప్రవచిస్తూ ఉంది. మా నాన్నగారి పేరు పిలిచి, నా కుమారుడా, నీకు కలిగిన దాన్ని బట్టి నేను నీ ఎద్దుకు రాలేదు, కానీ నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడుగా నీ మధ్యలోకి వచ్చా. 17 రోజుల్లో చనిపోబోతున్నావు, అదే 17 రోజుల్లోకి నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తున్నాను అని ప్రభు ఒక ప్రవచనం ఇవ్వబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు నుండి రోజు రోజుకి ఆయన శరీరంలో మార్పులు కనపడ్డాయి. ఇక మెడిసిన్ లేదు, ఏం లేదు, ఏ మెడిసిన్ ఆయన బాడీకి సహకరించట్లా. అలాంటి పరిస్థితుల్లో ఆయన రోజు రోజుకి ఆరోగ్యవంతుడైపోతా ఉన్నాడు. లేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, సైకిల్ దొక్కుతున్నాడు. ఆ 17వ రోజుకి వచ్చే సమయానికి ఒక టీ గ్లాస్ కూడా చేత్తో పట్టుకోలేని వ్యక్తి నిండుగా ఉన్న నీళ్ళ బిందెని ఇలా పట్టుకొని పైకి లేపి ఆయన టెస్ట్ చేసుకున్నాడు ఆయన యొక్క శరీరాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనురెప్పలను చెక్ చేసుకున్నాడు. కనురెప్పలు చక్కగా చూస్తున్నాడు, కళ్ళు మూస్తున్నాడు, కళ్ళు తెరుస్తున్నాడు. ఎప్పుడు కనురెప్పలు ఇలా పడిపోయింది. ఈ చేతులు ఏం పట్టించేవి కాదు. శరీరం అంతా బలహీనమైపోయింది. కండరాల బలహీనతతో చాలా బాధపడ్డాడు. ఆయన ఎవరొకరు ఆయన పక్కన మనిషి ఉండాల్సిందే, కానీ సంపూర్ణమైన స్వస్థత వచ్చింది. ఏ మెడిసిన్ పనిచేసిందో తెలుసా? పరిశుద్ధాత్మ అనే ఒక మెడిసిన్ పనిచేసింది. పరిశుద్ధాత్ముడు అనే ఒక కృప ఆయన ఆవరించింది. ఒక ప్రవచనం ఇవ్వబడింది. ఎండిపోయిన ఎముకలలో ఈయన ఒక గొప్ప సముద్రముగా మార్చిన ఒక ప్రవచనము, అనేక మంది భక్తుల జీవితాల నుండి విడుదలైన ఒక ప్రవచనము, వారి యొక్క కుటుంబాలను, జీవితాలను మార్చినట్లుగా, పరిస్థితులు మార్చినట్లుగా, దేవుడు భూమి మీద అద్భుతాలు చేయడానికి ప్రవక్తల ద్వారా పలికించబడిన ప్రవచనాత్మకమైన మాటలు వారి జీవితాలను ప్రభావితం చేసినట్లుగా ఒక్క ప్రవచనము మా నాన్నగారి జీవితాన్ని మార్చేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మేము యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాం. అంతకుముందు అంగీకరించలా. ఆయన కార్యం చేసిన తర్వాత, మా కుటుంబంలో అద్భుతం జరిగిన తర్వాత అప్పుడు మేము యేసు ప్రభువుని అంగీకరించడం జరిగింది. ఆ రోజు మొదలైన ప్రభుని గురించిన బోధ కానీ, ప్రభుని గురించి విన్న విధానం కానీ ఈ రోజు వరకు మా జీవితంలో ఇంచుమించుగా దాదాపుగా ఒక 27 సంవత్సరాల పైనే అవుతుంది. యేసు ప్రభుని మేము నమ్ముకొని ఈ రోజు వరకు ఆయన మాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన నమ్మిన వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. అనేక మంది జీవితాలను బలపరుస్తూనే ఉన్నాడు. కృంగిన మోకాళ్లను దేవుడు బలపరుస్తూనే ఉన్నాడు. నలిగిన రెల్లుని విరువని దేవుడు బలహీనులైన వారి జీవితాలను బలపరుస్తూనే ఉన్నాడు. ఏంటో తెలుసా? ఆ శక్తి, ఆ పైనుండి వచ్చిన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అయినను నువ్వు ఏ కష్టములో ఉన్నాయినను, నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నాయినా, ఏ శ్రమలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అయినను నువ్వు ఎంత కన్నీటి మడుగులో ఉన్నా, అయినను నువ్వు ఎంత రోగముతో ఉన్నా, అయినను నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, అయినను
పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తే నీ స్థితి మారిపోతుంది. పరిశుద్ధాత్ముడు నీ మీదికి వస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు ఆయన నీ మీదికి వస్తే, నీ కుటుంబం మీదకి వస్తే, నీ కుటుంబము తేజరిల్లుతూ మహిమకరముగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక్క స్వస్థత మా జీవితాలను దేవుని తట్టు తిప్పింది. ఒక్క స్వస్థత మా కుటుంబాన్ని ప్రభు రక్షణలోకి తీసుకొచ్చింది. ఒక్క స్వస్థత కొన్ని సంఘాలను కట్టడానికి దేవుడు కృప చూపించింది. ఒక్క స్వస్థత చాలామంది సేవకులను బలపరచడానికి కృప చూపింది. ఒక్క స్వస్థత అనేక మంది సంఘాలను కట్టడానికి బలపరచడానికి దోహదపడింది. కారణం మా శక్తి కాదు, మా ఆలోచన కాదు. వాళ్ళు నలుగురు మనుషులు ఉంటే వాళ్ళ మధ్యలో నిలబడ్డాకే నాకు భయం, అంత సిగ్గు, అస్సలు మాట్లాడడం వచ్చేది కాదు. కానీ యోగ్యత లేని నా జీవితాన్ని రాత్రి మీ మధ్యలో నిలబెట్టాడు ప్రభు అని అంటే దానికి కారణము ఈ లోక సంబంధమైన ధైర్యము, శక్తి కాదు, పర సంబంధమైన శక్తి. ఆమెన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏది వెతుకుతున్నావో, స్వస్థత వెతుకుతున్నావా? ఆరోగ్యము కావాలా? అప్పుల కాడి వెరకొట్టబడాలా? లోక సంబంధమైన పరిస్థితులన్నింటిలో నుండి నీవు ఈ లోకపు పరిస్థితులన్నింటిలో నుండి బయటపడాలా? దేవుడు బయటేస్తాడు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? రక్షణ పొందే అనుభవము. పరిశుద్ధాత్ముడు ఆయన నీ మధ్యలోకి వస్తే మొట్టమొదటిగా చేసిన కార్యాలు, మేడగదులు ఏంటో తెలుసా? 3000 మంది రక్షణ పొందడానికి ప్రభు కృప చూపాడు. ఆమేన్, హల్లెలూయా. బాప్తిస్మం ఇంకా మేము తీసుకోలేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము యేసు ప్రభువుని తెలుసుకొని కూడా, యేసు ప్రభుని గురించి తెలిసి కూడా ఇంకా బాప్తిస్మం తీసుకోవాలా అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళేనా? తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి. మీకు మంచి సలహా చెప్తా. బాప్తిసం తీసుకోని వాళ్ళు చేతులు ఎత్తండి. తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు. ఓకే, వెరీ గుడ్. తీసుకున్న వాళ్ళు ఓకే. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా, వింటారా? ఇప్పుడు యేసు ప్రభు రాకూడతే ఆడబోతావు? పొందనోళ్ళే చెప్పాలి. ఎక్కడికి వెళ్తావు? నాకేం వినపట్ల. ఎక్కడికమ్మా అని తెలిసి కూడా అంత ధైర్యంగా ఉన్నావంటే అసలు నీ అంత ధైర్యవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుంటావు అని బైబిల్ నిన్ను రాత్రి ప్రశ్నిస్తుంది. నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తితో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నువ్వు సిద్ధపడవలసింది రక్షణ కొరకు. చాలామంది వివాహం కొరకు సిద్ధపడతారు, చాలామంది ఇల్లు కట్టడానికి సిద్ధపడతారు, చాలామంది వ్యాపారం చేయడానికి సిద్ధపడతారు, చాలామంది బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు, చాలామంది వారి యొక్క జీవితాలను నిలబెట్టుకోవడానికి కొత్త కొత్త ఆలోచనలతో ఈ లోకము ఎంత ముందుకు కొనసాగుతుందో దానికంటే వేగరముగా ఆలోచిస్తూ వారి యొక్క విధానాలు ముందుకు తీసుకెళ్తారు. కానీ రాత్రి నీ ఆత్మకు రక్షణను నువ్వు సమకూర్చుకోలేకపోతే పోయేది అక్కడికే, నరకానికే. ఎలా తప్పించుకుంటావు? ఓ పాట ఒకటి ఉంది కదా, తప్పించుకుందువా. ఎక్కడి నుండి? దేవుని ఎద్దు నుండి తప్పించుకోలేవు. రాత్రి రక్షణ నీకు అవసరం. మేడగదిలో మొట్టమొదటిగా దేవుని ఆత్మ దిగి వచ్చిన తరువాత పేతురొక్కడు లేచి నిలబడి ప్రార్థన చేసి వారందరి విషయంలో మాట్లాడుతున్నాడు. వీరు భక్తులై లేరు, వీరు మద్యము సేవించలేదు, వీరు ద్రాక్షారసము సేవించలేదు, వీరు తిక్కగా లేరు. వీళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఒక మంచి క్లారిటీతో ఉన్నారు. వీరు దేవుని ఆత్మను కలిగి ఉన్నారు, వీరు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు, వీరు దేవుని అభిషేకాన్ని కలిగి ఉన్నారు, వీరి మీదికి పరిశుద్ధాత్మ దిగొచ్చింది అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు తెలుసు కదా, సమూయేలు మీదకి వచ్చిన ఆత్మే ఈ ఆత్మ.
మీకు తెలుసు కదా సంసోని మీదకి వచ్చిన ఆత్మే ఈ ఆత్మ. మీకు తెలుసు కదా యెషయా మీదకి వచ్చిన ఆత్మే ఈ ఆత్మ. మీకు తెలుసు కదా దెబోరా మీదకి వచ్చిన ఆత్మే ఈ ఆత్మ. మీకు తెలుసు కదా దావీదు మీదకి వచ్చిన ఆత్మీయ ఆత్మ. మీకు తెలుసు కదా మోషే మీదకి వచ్చిన ఆత్మీయ ఆత్మ. మీకు తెలుసు కదా యోషువ మీదకి వచ్చిన ఆత్మీయ ఆత్మ. ఆత్మలో మార్పు లేదు, కాలాల్లో మార్పు ఉంది, కానీ ప్రభు ఆత్మలో మార్పు లేదు. ఆ దినములలో పని చేసినట్లుగానే నేటి దినాన ఆయన పని చేస్తున్నాడు. యేసు క్రీస్తు నిజమైన రక్షకుడు అని పేతురు మాట్లాడినప్పుడంట ఆ మాట వాళ్ళ హృదయాలలో ఏమైందో తెలుసా? పొడవబడింది, కదిలించబడింది. దేవుని ఆత్మ వారిని కదిలించింది. దేవుని ఆత్మ వారి జీవితాలను ప్రభావితం చేసింది. దేవుని ఆత్మ వారి యొక్క జీవితాల్లో ఒక పెను మార్పును తీసుకొచ్చింది. పేతురు ఇప్పుడు మాట్లాడుతున్న మాట, చదువుకోలేదు పేతురు, అంత గొప్ప విద్యావేత్త ఏం కాదు, మంచి జ్ఞానవంతుడేమో కాదు, జాలరి. కానీ దేవుని ఆత్మ ఒప్పింపజేసింది. ఇప్పుడు పేతురు మాట్లాడుతూ ఉంటే పేతురు కాదు మాట్లాడుతుంది, పేతురులో నుండి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉండగా 3,000 మంది మోకరించి ప్రభు పాదాల దగ్గరకు వచ్చారు. 3,000 మంది దేవుని పాదాల దగ్గరకు వచ్చారు. 3,000 మంది దేవుని సన్నిధిలోకి వచ్చారు. 3,000 మంది యేసు ప్రభువుని అంగీకరించారు. 3,000 మంది వారంట దేవుని వాక్యములో వ్రాయబడుతున్నమాట. 2వ అధ్యాయము 42వ వచనం, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఎవరంట? ఎవరు ఆ 3,000 మంది? ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వారు. ఎందులో ఉన్నారంట? వీరు అపోస్తలుల బోధ యందు, అంటే యేసు క్రీస్తు శిష్యులు బోధిస్తున్న బోధల యందు స్థిరముగా నిలబడిపోయారంట. చాలా మంది ఇప్పుడు వరకు వింటారు, మళ్ళీ వెళ్ళిపోయి వదిలేస్తారు. ఆదివారం వాక్యం వింటారు, కొంతమంది పట్టించుకొని వెళ్ళిపోతారు. కొంతమంది ఆ వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యానుసారంగా ప్రార్థన చేసి విశ్వాసంతో నిలబడతారే, వారి జీవితాలు దేవుని సన్నిధిలో గోధుమ గింజల వలె నాటబడతాయి. లేదు, విని వెళ్ళిపోయి ఏమి పట్టించుకోకుండా ఉంటారే, వాళ్ళు దేంతో సమానమో తెలుసా? పొట్టుతో సమానము. అందుకే ఇక్కడ వాక్యం అంటుంది ఆ 3,000 మంది వీరు అని వ్రాయబడింది. ఎవరంట ఆ 3,000 మంది? వారి యొక్క జీవితంలో జరిగింది తెలుసా? అపోస్తలుల బోధ యందును, రెండోది సహవాసమందును. ఏంటిదంట? ఉపవాస కూడికల్లో కనపడరు కొంతమంది, ఆదివారం ఆరాధన కనపడరు. చాలామంది పరిశుద్ధులైతే 3 సార్లు కనపడతారు సంవత్సరానికి. ఒకటి క్రిస్మస్కి, రెండోది ఈస్టర్కి, మూడోది గుడ్ ఫ్రైడేకి, అంతే. మిగతా రోజుల్లో కనబడరు. నాకు తెలిసి వాళ్ళు కూడా ప్రభువుకి కనబడకపోవచ్చు. ఇంకా దేవుని వాక్యం అంటున్న మాట ఏంటో తెలుసా? వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును, ఈ విషయాలలో, ఈ 4 విషయాల్లో వీరు ఎలా ఉన్నారు తెలుసా? ఎడతెగక ఉన్నారంట. అంటే ఇక 24 గంటలు 6 రోజులు చర్చిలోనే కూర్చోవాలా? ఇక మా పనులు చేసుకోవద్దా? మా వ్యాపారాలు చేసుకోవద్దా? మేము చేలోకి వెళ్ళి పని చేసుకోవద్దా? లేకపోతే మా షాపులు మేము రన్ చేసుకోవద్దా? అన్నీ చేసుకున్నారు వాళ్ళు. కానీ ఎడతెగక అంటే ఎక్కువ సమయము దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. వారి పనులు చేసుకుంటూ వచ్చారు. వారి ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చారు. వారు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని చక్కబెట్టుకొని వచ్చి ఏం చేశారో తెలుసా? అపోస్తలుల బోధలో నిలబడ్డారు. రెండోది దేవుని యొక్క వాక్యం అంటుంది సహవాసంలో ఉన్నారంట. సహవాసమే నీ ఆత్మీయ జీవితానికి ఒక బలమైన పునాది. అదే సహవాసం తెలుసా? పరిశుద్ధుల సహవాసం. ఈరోజు నువ్వే సహవాసంలో ఉన్నావు? ఎవరిని బిడ్డలారా, ఈరోజు నువ్వే సహవాసంలో ఉన్నావు? ఈ మధ్య క్రైస్తవుల్లో చాలామంది ఏ సహవాసానికి ఎడిట్ అయిపోయారంటే యూట్యూబ్. దేనికి? పాస్టర్ గారి కంటే మించిన జ్ఞానం వీళ్ళ దగ్గరే ఉంటుంది. అవసరమైతే పాస్టర్ గారికి కూడా ఎదురు బోధ చేసేస్తారు. మేము అది తెలుసు, ఇది కాదు, ఇది కాదు.
చేదైన వేరు లేకుండా చూసుకోమని వాక్యం సెలవిస్తుంది. యూట్యూబ్లో ప్రసంగాలు వినొద్దు అని నేను అనట్లా, ఆత్మ సంబంధమైన ప్రసంగాలేనండి, ప్రభువును గురించిన ప్రసంగాలేనండి, ప్రభు ఆత్మకు సంబంధించిన ప్రసంగాలేనండి. విమర్శాత్మకమైనవి, పనికిరానివి, డిబేట్లు, దుమ్మెత్తు పోసుకునే అనేకమైన ఈరోజు రోషముతో మాట్లాడే పదునైన మాటలు మాట్లాడుతున్న యొక్క ప్రసంగాల జోలు పోవద్దని మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా. అది నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచదో, నీ ఆత్మీయ జీవితాన్ని వాడబద్దలైనట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని బద్దలైపోవటానికి కారణమవుతాయి. అవన్నీ వాటిలో నిలబడితే ఏది సరి అయిందో, ఏ బోధ సరి అయిందో నీకు అర్థం కాదు. నీ కాపరి బోధిస్తున్న బోధ సరి అయింది, నీ సేవకుడు చెప్తున్న మాటకు నువ్వు లోబడాలి. ఆ సేవకుడే కదా మొదట్లో నీకు బోధించింది, ఆ సేవకుడే కదా నీ కోసం, నీ కుటుంబం కోసం కష్టపడింది, ఆ సేవకుడే కదా నీ కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేసింది, ఆ సేవకుడే కదా నీవు కష్టంలో ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అదిగో నీవు అనేకమైన భయంకరమైన పరిస్థితుల మధ్యలో దిగిపోయినప్పుడు ఆ సేవకుడే కదా ప్రార్థన చేసి నీకు సహకారిగా నిలబడింది. అది వదిలేసి ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మేడగది అనుభవంలోకి నువ్వు రావాలి. అది రక్షణ అనుభవమో, అది అపోస్తుల బోధ అనుభవమో, అది సహవాస అనుభవమో, అది ప్రార్థన అనుభవమో, అది వాక్యపు అనుభవమో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక యవనస్తుడు వచ్చి అన్నాడు, అన్న బైబిల్లో నరభక్షకులు ఉన్నారా అన్నాడు. నాకు అర్థం కాలే, మళ్ళీ చెప్పు అన్న. నరభక్షకులు అన్నాడు. బైబిల్లో నరభక్షకులు ఎవరు లేరా? నరులు పీకు తినే మనుషులు బైబిల్లో ఎక్కడున్నారు? బయట ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చేమో కానీ బైబిల్లో లేరు అన్న. ఉందే బైబిల్లో అన్నాడు. పట్టురా అన్న, చదువు అన్న. ఇది కొంచెం నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అన్న. నరపుత్రుడా అన్న మాటను తీసుకెళ్ళి నరభక్షకుని చేశాడు. ఏంటిది? నరపుత్రుడా అని హెచ్కేల్తో దేవుడు మాట్లాడితే దాన్ని ఏం చేశాడు? చదివే వాక్యమును సరి అయిన రీతిలో నీవు అర్థం చేసుకొని చదవాలా. దేవుని వాక్యం అంటుంది, ఒక అనుభవం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ పొందుకొని రక్షణలోకి నడిపింపబడిన మేడగది. ఏ మేడగది? పరిశుద్ధాత్మతో నింపబడి 120 మంది 3000 మంది రక్షణ పొందడానికి కారణమైన మేడగది. సంఘానికి మొదటి పునాది మేడగదే. సంఘ స్థాపనకు పునాది మేడగదే. సంఘములో ఉన్నవారు దేవుణ్ణి అంగీకరించడానికి కారణము మేడగదే. ఆ మేడగది అంటే ఉన్నతమైన స్థలములో ఉండేది. దేవుని వాక్యం ఇక్కడ ఏమి రాయబడింది? ఇది నేను కోరుకున్న స్థానం, ఇక్కడ నేను నివసించేదను. ఏదయ్యా అంటే అది మేడగది అనుభవము, ఉన్నతమైన స్థలము, ఎత్తైన స్థలము, దేవుడు నిలిచే స్థలము, దేవుడు కోరుకున్న స్థలము, దేవుడు దిగొచ్చిన స్థలము, దేవుడు ఆశీర్వదించిన స్థలము, దేవుడు రక్షణ ఇచ్చిన స్థలము, దేవుడు ఆశీర్వదించిన స్థలము, దేవుడు అభిషేకించిన స్థలము, దేవుని ఆత్మతో నింపబడిన స్థలము మేడగది అనుభవము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యములో వ్రాయబడిన మాట. రెండోది, ఇంకో మేడగది ఉందంట. పౌలు కొద్ది దినాలు అక్కడ సేవ చేసి ఒక 5 దినాలు సువార్త ప్రకటించి ఇక ఉదయకాల సమయంలో ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఆ రాత్రి కూడిక పెట్టి రొట్టె విరచడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వారితో సంభాషించి మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైన ఊసుల గురించి మాట్లాడట్లా, దేవుని కార్యాల గురించి, సంఘ స్థాపనలో ఉండవలసిన విధానాల గురించి, సంఘము ఎలా ఉండాలి, విశ్వాసులైన వారు ఎలా ఉండాలి, దేవుని నమ్మిన వారు ఎలా ఉండాలి, దేవుని ఆత్మ కలిగిన వారు ఎలా ఉండాలి అనే విషయాలు పౌలు బోధిస్తూ ఉండగా అక్కడ చాలా రాత్రి అయిపోయిందంట.
ఆల్ నైట్ ప్రేయర్ అంటే సంఘంలో సగం మంది కనపడరు. సంఘాల్లో ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఎంతమంది కనపడతారు? మూడు పెళ్ళిళ్ళు వచ్చినాయి అనుకో, ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు 3 ఆటోలు వేసుకొని 3 ప్లేసులకి వెళ్తారు. ఆల్ నైట్ వచ్చింది అనుకో, నువ్వు ఒకదాని వెళ్ళరా, నాకు బాగోలేదులే, తలనొప్పిగా ఉంది, పగలల్లా టీవీ చూశాను, సీరియల్స్ చూశాను, పక్కన వాళ్ళతో గొడవాడాను, ఇప్పుడు నాకు సిద్ధపాటే లేదు, కాబట్టి నువ్వు వెళ్ళరా. 3-4 ఉంటే ఎంతమంది వస్తారా? ఆల్ నైట్ అంటే అందులో చాలామంది తగ్గుతారు. ఆ రాత్రి చాలా మేడగదులు అంట వెలుగుతున్న దీపాలు ఉన్నాయంట. ఏమున్నాయి? అపొస్తలుల కార్యముల పుస్తకం 20వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఐతుకోను ఒక యవనస్తుడు ఇంకా కొంచెం పైకి రవ్వ. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమున్నాయంట? కొంచెం మరలా చెప్పండి అందరూ. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నేను కూడి ఉన్న ఈ సభలో వెలుగుతున్న దీపాలు ఉన్నాయని చెప్పండి. చెప్పండి పక్కన వాళ్ళకి. వెనకపోతే కొంచెం నెట్టి చెప్పండి, తట్టి చెప్పండి. ఈ సభలో వెలుగుతున్న దీపానివి నీవే అని చెప్పండి. పక్కన వాళ్ళకి మాటలేవు అనుకుంటాం, మొహాలు ఎట్టా పెట్టి చూస్తున్నారు, అసలుకి ఏ మాత్రం శల్లం లేదు. మేం దీపాలేంటి, మేమేం వెలుగుతున్న దీపాలం అనుకుంటున్నారా? తగలబెట్టే దీపాలమే కానీ వెలిగే దీపాలం కాదు అన్నట్టుగా పెట్టారు మాకళ్ళు. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, నువ్వు వెలుగుతున్న దీపానివే అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం నవ్వుతూ చెప్పండి, సంతోషంతో చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరంట? ఆ మేడగదిలో చదువమ్మా. అప్పుడు కూడి ఉన్న మేడగదిలో దీపములుండెను. అమ్మా, అనేక దీపములుండెను. చాలండి. ఈ మేడగదిలో దీపములు ఉన్నాయంట. ఏమున్నాయి? ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు మన ఇంట్లో కరెంట్ ఉందా? లేదు కదా. గ్యాస్ పోయిందా? లేదు కదా. ఫ్యాన్లు ఉన్నాయా? ఏసీలు ఉన్నాయా? కూలర్లు ఉన్నాయా? అసలు కరెంటే లేదు కాబట్టి కరెంటుకు సంబంధించింది ఏది లేదు. స్ట్రీట్ లైట్లు కూడా లేవు. ఇక భయంకరమైన చంద్రుడు కూడా కనబడకపోతే అప్పుడు తిన్నని వీధులు, రోడ్లు కూడా ఉండవు, చిన్న చిన్న డొంక దారులు అన్నమాట. నడుచుకుంటూ వెళ్ళాలి. ఎటు వెళ్తామో తెలియదు కానీ వెళ్ళేవాళ్ళు, అలాగ తెలుసు. వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఏముండే అంటే 2 రకాల దీపాలు ఉండే. ఒకటి లాంతరం, రెండోదేం కోడిగుడ్డు దీపాలు ఉండే కదా. లాంతరం పెద్దగా ఉండేది, ఇదే చిన్న దీపం ఉండేది బుడ్డి. అవి చూసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి, అవి మాకు తెలుసు అన్నవాళ్ళు. ఓకే, దేవునికి స్తోత్రం. ఏం చేసేవాళ్ళు అంటే ఆ దీపాలని కొద్ది రోజులు వాడిన తర్వాత దాని లోపల చుట్టూ మసిపట్టేసేది. ఆ గ్లాస్ తీసి ముగ్గేసో లేకపోతే సబ్బేసో శుభ్రంగా తుడిచి తడిపి కడిగి మళ్ళీ ఒక మెత్తటి గుడ్డతో శుభ్రంగా క్లీన్ చేసి దాంట్లో పెట్టి పక్కన పెట్టేవాళ్ళు. ఎప్పుడు? 7ంటికి 8ంటికా? ఎప్పుడు? ఆ తల్లిగారు ఏదో ఉంటుంది, ముందుగానే సిద్ధపరచుకొని 4 గంటలకు దీపాలనే అక్కడ పెట్టుకునేవాళ్ళు. చీకటి పడిపోయిన తర్వాత వెలిగించేయటమే కానీ దాన్ని క్లీన్ చేయడం కుదరదు. ఈ దీపాలు వెలుగుతున్నప్పుడు ఆ లాంతర్లో ఇంచుమించుగా ఒక అంగుళం దాకా ఒత్తుండేది కనుక దానిపైన ఏమైంది తెలుసా? చిన్న చిన్న బాల్స్ లాగా ఏమైందంటే పైన మసి
ఆ గుడ్ల టైప్లో ఏమైందంటే పైన మసగబారేటట్లుగా పైన ఉండేది. అవి ఉన్నప్పుడు అవి వెలుతురు వచ్చేది కాదు అంతగా. ఆ దీపాలు వెలుగుతున్నా ఉండే కానీ పైన ఏముండేదంటే చిన్న చిన్న బుడుపుల్లాగా ఉండేది. అవి వెలిగే కాదు, అంత వెలుతురు ఇచ్చే కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే దాన్ని ఒక పుల్లతోనో లేకపోతే దాన్ని క్లీన్ చేయటమో, చివరాఖరికి వెలుతురు రావటం లేదు అని అనుకున్నప్పుడు, మస్తు ఎక్కువ పట్టేస్తుంది అనుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా, దాన్ని కత్తిరించేవాళ్ళు. అక్కడ వరకు కత్తిరించిన తర్వాత అది చక్కగా వెలుతురిస్తూ ఉండేది. జారి కింద పడితే గ్లాసులు బయలిపోయాయి, ఇహ లెక్క వేరు. కానీ దీపాన్ని సిద్ధపరచుకొని మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టేవాళ్ళ. ఎక్కడ పెట్టేవాళ్ళు? దీపస్తంభం మీద పెట్టేవాళ్ళు. ఆ మేడగదులంట అనేకమైన దీపములున్నవి అని రాయబడింది అక్కడ. ఈ రాత్రి నేను నమ్ముతుంది ఏంటో తెలుసా, ఇక్కడ వెలుగుతున్న దీపాలు మీరే. దేవుని ఆత్మను ఆస్వాదించే దీపాలు మీరే. దేవుని వాక్యానికి విధేయత చూపే దీపాలు మీరే. దేవుని వాక్యము చేత వెలిగింపబడిన దీపాలు మీరే. దేవుని కార్యాలలో నిలబడిన వారు మీరే. శ్రమైనను కష్టమైనను వస్త్రహీనతైనను ఏ పరిస్థితులు వచ్చినా ఆయన సన్నిధిని విడవకుండా వెలిగింపబడిన ఆ మేడగది అనుభవంలో నిలబడిన దీపాలు ఎవరయ్యా అంటే ఇక్కడున్న మీరే. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామానికి కనబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వెలిగించబడిన ఈ దీపము ఆరిపోయేది కాదు. అది ఎంత హోరు గాలైనా ఎంత పరిస్థితి వచ్చినా దేవుడు దానికి ఏముంచాడో తెలుసా, ఆయన రక్షణ కవచాన్ని ఉంచాడు. ఒక మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకొని రక్షణ అనుభవంలోకి రావాలి. ఆ తర్వాత నీవు వెలిగింపబడిన అనుభవంలోకి రావాలి. ఆమె వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే ఒకప్పుడు బాగానే వెలిగింది కానండి, ఇప్పుడు ఆరిపోయారండి, వాళ్ళు చల్లారిపోయారండి, నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయారండి, ఆచారాల్లోకి వెళ్ళిపోయారండి, ఇంకా అటు ఇటుగా ఉన్నారండి, వాళ్ళు పూర్తిగా దేవునిలో లేరండి, నిలకడ లేదండి, వాళ్ళ జీవితాలు సరిగ్గా లేవండి అని చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా, వెలుగుతున్న దీపానికి అన్ని రకాలైన సాక్ష్యాలు అవసరం లేదా. వెలుగుతున్నావు అనంటే నువ్వు దేవుని వాక్యములో నిలిచి ఉన్నావు అని అర్థం. నువ్వు వెలిగింపబడుతున్నావు అనంటే నీ సేవ వెలిగింపబడుతుంది. నువ్వు వెలిగింపబడితే నీ సంఘము వెలిగింపబడుతుంది. నువ్వు వెలిగింపబడితే నీ సంఘంలో సంఘ పెద్దలు వెలిగింపబడతారు. ఒకవేళ సంఘములో దేవుని ఆత్మ దిగి వస్తే సంఘమంతా వెలిగింపబడుతుంది. ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు వెలిగింపబడే అనుభవంలో ఉన్నావు, ఆరిపోయిన అనుభవంలో ఉన్నావు, నిలువెచ్చని స్థితిలో ఉన్నావు, నిన్ను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సంఘమా, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. అందుకే దీపములాగా నువ్వు వెలిగింపబడ్డావు. నేను వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చిన ఒక సాక్షిని అని బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈరోజు నీవు వెలుగులో నడవాలి. అందుకే అంటాడు బైబిల్ గ్రంథంలో, చీకటిలో ఉన్న జనులంట గొప్ప వెలుగును చూచుచున్నారు అని రాయబడి ఉంటుంది. చీకటిలో ఉన్న జనులు ఏం చూస్తున్నారంట? చీకటిలో ఉన్న జనులు ఏం చూస్తున్నారు? ఈరోజు నువ్వు వెలిగింపబడిన వ్యక్తివి ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ఏ ఊరిలో ఉన్నా నిన్ను ఎలా చూస్తారు తెలుసా? వెలిగింపబడుతున్న వ్యక్తిలాగానే చూస్తారు, దీపం ఉన్న వ్యక్తిలాగానే చూస్తారు. వెలిగింపబడిన అనుభవంలో నేను ఉన్నప్పుడు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో వెలుగును మేము చూస్తున్నాము, వెలిగింపబడిన వారిని చూస్తున్నాము, దేవుని సన్నిధిలో నిలబడిన వారిని చూస్తున్నాము, ఉపవాసములో ఉన్న వారిని చూస్తున్నాము, దేవుని కొరకు బ్రతికే వారిని చూస్తున్నాము, దేవుని కొరకు నిలబడే వారిని చూస్తున్నాము, దేవుని చిత్తాన్ని నెరవేర్చే అనుభవం కలిగిన సంఘాలను మేము చూస్తున్నామని సాక్ష్యం ఇస్తుంది లోకం. పౌలు నిలబడినప్పుడంట ఆ మేడగదిలో వెలుగుతున్న దీపాలు అనేకమైనవి ఉన్నవంట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు వెలిగింపబడుతున్న దీపానివి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, పరిశుద్ధాత్మ పొందిన అనుభవంలోకి నువ్వు రావాలి అని చెప్పండి. రక్షణ పొందే అనుభవంలోకి రావాలి అని చెప్పండి. ఇది పరిశుద్ధాత్మ దిగి వచ్చిన మేడగది అనుభవం అని చెప్పండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు
మీరు శక్తిని పొందుతారు. రెండో మేడగది పౌలు సువార్త ప్రకటించిన మేడగది. ఇందులో అనేక వెలుగుతున్న దీపాలున్నవి అని రాయబడింది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంట్లో మీ వస్తువులు ఎక్కడున్నాయో మీకు తెలుసు కదా. కరెంటు పోయిందనుకో, కరెంట్ లేకుండా వెళ్ళి గ్యాస్ పొయ్యి వెలిగించి టీ పెట్టి తీసుకొస్తావా? కష్టం. అసలు లైట్ లేకుండా అన్నం కూర వండుతావా? మరి 40 సంవత్సరాల క్రితం వండేవుగా, ఇప్పుడు వండలేవు. నీ ఇంట్లో అన్ని గదుల్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో కరెంట్ లేకుండా వెళ్ళి పెట్టేసి వచ్చేస్తావా? లేదు. ఎందుకని? అక్కడ ఏం లేదు, వెలుతురు లేదు. దేవుడు ఏం చేశాడో తెలుసా? నిన్నే వెలుగుగా మార్చబోతున్నాడు ఆయన. నిన్నే రగిలిస్తున్నాడో, నిన్నే మండిస్తున్నాడో, నిన్నే దీపముగా మారుస్తున్నాడో. నీవు అనేకులను వెలిగించే దీపముగా మారాలని కోరుకుంటున్నాడో. నీవే అనేకుల జీవితాలను వెలిగించాలి. నీవే అనేకులకు వెలుగుగా మారాలి. నీవే అనేక మంది జీవితాలను వెలిగించే ఒక గొప్ప ప్రవక్తగా మారిపోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారండి, ఆ ప్రార్థనకి జవాబు వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? నాదేం ప్రార్థన, మా కోసం ప్రార్థన చేయండి. దెయ్యం అంటదే, నీలోని శక్తి నీకు తెలీదో, నీలోని వెలుగు నీకు తెలీదో, నీలోని పరిశుద్ధాత్మ నడిపింపు నీకు తెలీదో. నువ్వు పక్కన వాళ్ళ మీద ఆధారపడవు, చాలు నేను చూసుకుంటా అంటాడు. అందుకే నువ్వేమంటావు తెలుసా? 100 మందిలో 90% మంది ఎవరైనా కనబడితే మా కోసం ప్రార్థన చేయండి అని అంటారు. వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? మేము చేస్తాంలే అంటారు. వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు. యేసు రక్తమే. కొంతమంది అడుగుతారు, అనియా డైలీ నా కోసం ప్రార్థన చేస్తున్నావా అని చాలా సీరియస్గా అడుగుతారు. నేను చేయట్లేదంట. మొన్న చెప్పాక అప్పుడు చేశా, ఇప్పుడు చేయలా. చేయకుండా చేశానని ఎందుకు చెప్పాలి? నీకోసం రోజు ప్రార్థన చేస్తున్నానమ్మా, తెల్లారుజామున. వీళ్ళ కోసం వీళ్ళు చేసుకుంటే చాలు. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు వెలుగులోకి వచ్చి నువ్వు వెలిగించబడితే, నువ్వు నిలబడిన చోటుకొచ్చి 100 దీపాలు వెలిగించుకుంటాయి. నువ్వు సరి అయిన త్రోవలో నిలబడితే, మంచి వాక్యంలో నిలబడితే, నువ్వు ప్రార్థన చేస్తే అనేక మంది హృదయాలు కదిలిపోతాయి. నీ జీవితము వెలిగించబడుతుంది. అనేక మంది జీవితాలు వెలుగులోకి వచ్చేస్తాయి. నువ్వేం చేయవసరలా, నువ్వు వాక్యం కూడా స్వార్థ ప్రకటించవసరలా. నాకు తెలిసిన ఒక దైవజనుడు కోవిడ్లోనే మేము ఒక 50 దినాలు ఉపవాస దినాల్లో ఉన్నాం. మా కుటుంబంలో కానీ అందరం కలిసి ఒక ప్రవచనం వచ్చింది. కొద్ది రోజుల్లో ఒక మంచి దైవజనుడు నీ దగ్గరికి రాబోతున్నాడు అని. ఎవరొస్తున్నారబ్బా అని ఆలోచించుకున్నా. సర్లే ప్రార్థన చేస్తూ ఉండగా నేను 2-3 సార్లు కలిశాను ఒక దైవజనుడిని. ఆయన రామేశ్వరంలో ఉంటారు, పౌలోస్ గారని. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఒక 1 వీక్ కానీ ఒక 10 డేస్ కానీ అక్కడ ఆయనతో కలిసి ప్రార్థనలో ఉండాలనుకున్నాం, కానీ టైం కుదరలేదు. ఆయన మాకు అందుబాటులోకి రాలా. ఈ లోపల కోవిడ్ వచ్చేసింది. ఈ పరిస్థితుల మధ్యలో ఆయన అమలాపురం వచ్చారు ఒక రోజున. అదే లాస్ట్ మీటింగ్ ఆయన ఇటు ఆంధ్ర రావటం. ఆ అమలాపురం మీటింగ్ అయిపోయింది. ఆ మీటింగ్కి వెళ్ళాలి అనుకొని సిద్ధమైపోగా నాకు బాగా సన్నిహితులైన దైవజనుడు ఒక ఆయన చనిపోయాడు ఆ రోజు. ఇంకా నాకు వెళ్ళడానికి కుదరలా. ఎలాంటి ఆత్మ కలిగిన వాడు అని అంటే, ఆయన ఒకవేళ వచ్చి నిలబడినప్పుడు నువ్వు అక్కడ నిలబడ్డావనుకో, ఆయన నీతో ఏం మాట్లాడవసరలా, ఆయన పనేది ఆయన చేసుకుంటూ ఉంటాడు. కానీ నీలో పశ్చాత్తాపం రగులుకుంటుంది, ఏడుపు స్టార్ట్ అవుతుంది, పశ్చాత్తాపం మొదలవుతుంది, పాపాలు ఒప్పుకుంటావు, దేవుని సన్నిధిలో మోకరిస్తావు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి యేసుప్రభుని అంగీకరిస్తావు. ఆయన పక్కన నిలబడితే అంత ప్రభావము తాకుతూ ఉంటుంది ఆ దైవజనుడి నుండి. నేను చాలా మందిని చూశాను అట్లా.
ఆయన ఇరిగిన ఎముకే కానీ ఎర్రగని ఎముక లేదు. అన్నిసార్లు కొట్టారు ఆయన సువార్త ప్రకటిస్తామంటే. భారం కలిగిన సేవకుడు, ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు టైం సరిపోదు. సడన్గా ఒక తమ్ముడు ఫోన్ చేసి, అన్నా నిన్న మీటింగ్ వచ్చారు అమలాపురం, నువ్వు రాలేదేంటి అంటే, కుదరలేదు, ఇట్లా ఒక దైవజనుడు చనిపోయాడు అని. ఆయన నేను తీసుకొస్తున్నాను ఇంటికి, లంచ్ ప్రిపేర్ చేయండి అని అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే అన్న. త్వరగా లేచి హనుమాన్ జంక్షన్లో ఉన్న ఏటీఎంలన్నీ తిరిగా, ఒక్క ఏటీఎం పని చేయాల, చేతిలో డబ్బులు లేవు, ఏటీఎంలో అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఒక్క ఏటీఎం పని చేయాల. సాలేం రాజు లాంటి దైవజనులు ఫోన్ చేసి, అయ్యా కొంచెం అమౌంట్ అవసరం, కొంచెం పంపించంటే, ఫోన్పే చేయనా అన్నాడు. అయ్యే రావట్లేదు అక్కడ, ఆ అకౌంట్లే పని చేస్తలేదంటే, ఓ దైవజనుడు అమౌంట్ అడ్జస్ట్ చేశాడు, వెళ్ళి తీసుకొచ్చి మొత్తం అన్ని ప్రిపేర్ చేసి వచ్చాం. వచ్చిన తర్వాత చర్చిలో మాకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. వచ్చి వాక్యాన్ని చెప్పారు. ఆయన అల్లుడు, ఆయన కేరళలో ఉంటాడు, ఆయన అల్లుడు, ఈయన రామేశ్వరంలో ఉంటారు. వాళ్ళ తల్లి, ఆ యొక్క తల్లిగారు కూడా వచ్చారు, పౌలోస్ గారి యొక్క వైఫ్ వచ్చి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. మంచిగా మేము పరిచర్య చేసాము, ఆ రోజు రిలాక్స్ అయ్యారు, ఒక 2 hours పడుకున్నారు, పరిచర్య చేసాము, భోజనం చేశారు. తర్వాత తిరిగి వాళ్ళు మరలా గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన నిలబడిన చోట వేల సేవకులు లేపబడిన అనుభవాలను నేను చూశాను. వందల మంది విశ్వాసుల యొక్క జీవితాలు కదిలించబడ్డం నేను చూసా. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు మేడగదిలో వెలుగుతున్న దీపాలు, అనేక దీపాలలో నీవు కూడా నిలిచి ఉన్నావు. ఈ రాత్రి నీవు వెలిగించబడాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. నీవు రగిలించబడాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. నీవు ఆత్మలో రగిలించబడాలనేది దేవుని యొక్క చిత్తం. స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, పరిశుద్ధాత్మ లేదు, ఏం లేదు, మరి ఇంకెందుకు సేవ నీకు? మరి నీ విశ్వాసులు వచ్చి, అయ్యా నాకు బాగోలేదయ్యా ప్రార్థన చేయండి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు, నువ్వు చెప్పేదేమో స్వస్థత లేవు అంటావు. ఇంకెట్లా? ఈ రాత్రి స్వస్థతను దేవుడు ఇవ్వగలిగిన వాడు, ప్రవచనాన్ని దేవుడు ఇవ్వగలిగిన వాడు, అద్భుతాలు దేవుడు చేయగలిగిన వాడు, సూచక్రియలు చేయగలిగిన వాడు, మాత్కార్యాలు చేయగలిగిన వాడు, శ్రేష్టమైన కార్యాలైన చేయదగిన దేవుడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పండి. చెప్పారా? ఏమన్నారు వాళ్ళు? మరలా చెప్పండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. దేవుని వాక్యములో రాయబడుతున్న ఈ మాట మన జీవితాలను ప్రభావితం చేయగలిగింది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి అంట. అంటే అక్కడ రాయబడుతున్న మార్కు ఈ పుస్తకాన్ని రాస్తూ ఆఖరులో చెప్తున్న మాట ఏంటో ఎవరి గురించి చెప్తున్నాడు? దైవజనుడా నీ గురించే చెప్తున్నాడు, విశ్వాసి నీ గురించే చెప్తున్నాడు, సంగమా నీ గురించే మాట్లాడుతున్నాడు. ప్రభువుని గురించి అక్కడ మెన్షన్ చేయాల. ఏమంటున్నాడు తెలుసా? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, జరుగుతాయి, దయ్యాలు వెళ్తాయి, రోగాలు పోతాయి, చేతులు ఉంచినప్పుడు స్వస్థతలు ఉంటారు, అద్భుతాలు జరుగుతాయి. ఏ అనుభవంలో ఉన్న వారి జీవితాల్లో ఈ కార్యాలు జరుగుతాయో తెలుసా? మేడగది అనుభవంలో ఉన్న వారి యొక్క జీవితాలలో ఈ కార్యాలను దేవుడు చేయటం మొదలు పెడతాడు. మేడగది అనుభవంలో ఉన్న ఆ స్థాయిలో విశ్వాసములో నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు.
నమ్మితేనే కదా దేవుని కార్యాలు. నమ్మకపోతే దేవుని కార్యాలు ఉన్నాయా? చెప్పాలి పురుషులారా. చాలామంది అంటారండి, ప్రార్థన చేసుకుంటున్నారంటే అప్పుడప్పుడు చేసుకుంటున్నా అండి, మా ఇంట్లో మా ఆవిడైతే బాగా చేస్తుంది, రోజు చేస్తుంది, నేనే చేయను. అబ్బాయి ఎంత డేరుగా చెప్తారో వీళ్ళు. ఎవరు చేస్తారంట? ఆ ఇంట్లో స్త్రీలే ప్రార్థన చేస్తారంట, పెత్తనం అంతా వీళ్ళే చేస్తారు. దేవుని సన్నిధిని కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. ఒక దైవజనుడు చెప్తున్నాడు, బైబిల్ గ్రంథంలో కన్నీళ్ళు విడిచి ప్రార్థనా పరులుగా ఉందంట స్త్రీలు కదంట, పురుషులేనంట ఎక్కువ. ఈరోజు ఈ రాత్రి నీ జీవితంలో ఒక బలమైన కార్యాలు ప్రభు మొదలు పెట్టాలి అని అంటే నమ్మకత్వము కావాలి, విశ్వాసం ఉండాలి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సేదా, మీ మధ్య చేయబడిన సూచక్రియలు మహత్కార్యాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే వారు ఎప్పుడో పూర్వం మంది ఏం చేసేవాళ్ళంటే గోను పట్ట కట్టుకొని వారు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. మీ మధ్యలో చేసిన సూచక్రియలు అద్భుతాల వల్ల ఒక్కరు కూడా మీరు నమ్మలేదు. మీ గతి వార్వదగింది అని చెప్పేశాడు. అక్కడ చెప్పేసి ఆయన వెళ్ళిపోతూ దారంతో వెళ్తూ ఉంటే ఒక స్త్రీ వెనకాల పడిందంటే యేసుప్రభు వెనకాల, అయ్యా నా కుమార్తెకు దెయ్యం పట్టిందయ్యా, అయ్యా ఒక్క మాట సెలవు, స్వస్థపరచయ్యా అని రోడ్డమ్మట అరుచుకుంటూ ఆయన వెనకాల పడుతూ ఉంటే శిష్యులు ఆయన వెనకాల కొంతమంది జన సమూహం వెళ్తూ ఉన్నారు. కానీ శిష్యులకు కూడా కొంచెం బాధ అనిపించింది. ఎంత కఠినంగా యేసుప్రభు నేను ఎప్పుడు చూడలేదే, కనికరం కలిగినోడు కదా అయినా, ఇంత కఠినంగా ఉన్నాడు. ఆమెకు సమాధానం ఇవ్వట్లా, చేస్తానని చెప్పట్లా, చేయనని చెప్పట్లా అని ఒక మాట అడిగారు. అయ్యా ఆమెను పంపించేయమంటావా, ఆమెను ఎక్కడ పంపించేమా అని అడిగారు. అడిగితే ఆయన దానికి కూడా సమాధానం చెప్పలా. ఆ తర్వాత అన్నాడు, ఇజ్రాయేలీలు నశించిపోతున్న ఇజ్రాయేల్ ఇంటి వారి కొరకే నేను వచ్చాను కానీ వీళ్ళ దగ్గర రాలేదన్నాడు. ఆ తర్వాత యేసుప్రభు అన్నాడు, కుక్క పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదన్నాడు. ఆ సహోదరి చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా నిజమే ప్రభు, నువ్వు చెప్పింది వాస్తవమే, పిల్లలకు పెట్టే రొట్టె ముక్కలు తీసుకెళ్ళి కుక్కలకి వేయం కదా అని అంది. యజమాని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు కుక్క పిల్లలే కదయ్యా తినేది అని అంది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. నీ నమ్మకం గొప్పది, నీ విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసములోకి ఈరోజు నీ ఆత్మీయ జీవితము రావాలి. యేసు ప్రభు పాదాల దగ్గరికి నిరీక్షణతో రావాలి. ఆయన కార్యము చేయట్లేదని వదిలేయకూడదు. ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడేమో, ఈ రాత్రి నిన్ను పరిశీలన చేస్తున్నాడేమో, ఈ రాత్రి నీవు ఆయన సన్నిధిలో నిజాయితీగా ఉన్నావో లేదో ఆయన పరీక్షిస్తున్నాడేమో. కానీ రాత్రి దేవుని వాక్యము నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఆయన కార్యము చేసేంత వరకు నీ నమ్మకములు ఆ పునాది ఏది కదిలిపోకూడదు. ఆయన అద్భుతం చేసేంత వరకు పునాది కదలకూడదు. ఆయన కార్యాలు చేసేంత వరకు నువ్వేం కలిగి ఉండాలో తెలుసా? స్థిర పునాదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ స్త్రీ అదే కదా చేసింది. ఏం చేసింది? అంతే, తగ్గించుకుంది. విశ్వాసం తగ్గింపులో నుండి నమ్మకం తగ్గింపులో నుండి కూడా అవుతుంది. అసలు చాలామంది ఉంటారు, అట్టు పెట్టి నమ్మక అట్టున్నర పెట్టండి, అసలు నోరు ఆగదు. పొద్దున్నే లేచి నోరు రాత్రి వరకు మూత వనే పడదు, భర్త మీద అయినా బయట వాళ్ళ మీద అయినా. ఆదివారం బైబిల్ పట్టుకొని చచ్చిపోతారు. యేసు రక్తమే. రాత్రి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? తగ్గించుకున్న వారు మేడగదిలో ఉన్నారు. భయభక్తులు కలిగిన వారు మేడగదిలో ఉన్నారు. వెలిగించబడిన వారు మేడగదిలో ఉన్నారు. దేవుని నమ్మి ఏక మనసు కలిగిన వారు మేడగదిలో ఉన్నారు. వాక్యము వినేవారు మేడగదిలో ఉన్నారు. మరి నువ్వెక్కడున్నావు ఈ రాత్రి? ఈ రాత్రి నువ్వెక్కడున్నావు? ఎలీషా గారు పెట్టిన మీటింగ్లో ఉన్నానండి. ఈరోజు నువ్వు ఉండవలసింది వాక్యము వినే ఆ మేడగదిలో, స్వస్థతకు కారణమైన మేడగదిలో, విశ్వాసంలో నిలబడే ఆ మేడగదిలో. దేవుని కొరకు నువ్వు ఉన్నత స్థలములో ఉన్నప్పుడే నువ్వు అనేకులను వెలిగించడానికి కారణంగా మారిపోతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే శ్రేష్టమైన కార్యాలు జరుగుతాయి. మా అక్క ఒక రోజు వాళ్ళ పాపని హాస్పిటల్ అడ్మిట్ చేసింది ఏలూరులో. ఇప్పుడు 10th వచ్చింది పిల్ల, చిన్న పిల్ల, 2 నెలలు ఉంటాయి. ఓకే, కరెక్ట్ ఇంకో పావు గంటలో ముగిచ్చేస్తా. అయితే ఆ పాపను హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు ఆ పక్క రూమ్లో ఒక పేషెంట్ జాయిన్ అయ్యాడు, ఒక బాబుని జాయిన్ చేశారు. నాకు ఫోన్ చేసింది, సండేనే ఆ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి, ఇక్కడ ఒక దెయ్యం కేసు ఉంది కానీ పంపిస్తాను, డీల్ చేస్తావా అంది. దెయ్యమా అన్న, ఆ దెయ్యమే అంది. ఎట్టండి దెయ్యం అన్న, గోల చేసే దెయ్యం అంది. 7th క్లాస్ చదువుతున్న బాబు, వాడు బక్కగా ఉన్నాడు, ఎంతే ఉన్నాడు. నలుగురు పట్టుకొని మంచం మీద గట్టిగా నొక్కి పెడితే ఇసిరేస్తున్నాడు నలుగురిని. నేనన్ను, నువ్వు కూడా రా ప్రార్థన చేద్దామన్నా. అంటే మధ్యాహ్నం కల్లా డిశ్చార్జ్ అయితే వాళ్ళని తీసుకొని వస్తా, లేకపోతే లేదు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు. కానీ ఆ పిల్లోడు మాట్లాడే అరుపుల్లో నేను దయ్యపు స్వరాన్ని గమనించా అని చెప్పింది. ఓకే సరే తీసుకురా అన్న. అలా చెప్పింది. ఇది ఎక్కడికి తీసుకెళ్ళినా పోదు. అన్ని స్కానింగ్లు చేశారు, అన్నీ చేశారు. డాక్టర్ పిచ్చెక్కిపోయి ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి తిరగడం, మొత్తం ఇన్ని చూస్తాం, ఏదో ఒక ఇంజక్షన్ చేయటం, ఏదో టాబ్లెట్ వేస్తాం, వెళ్తాం. కానీ ఏ మాత్రం ఉపశమనమో లేదు. సరే నువ్వు కూడా రా, అందరు కలిసి ప్రార్థన చేద్దాంలే అన్న. సరే అని చెప్పి వాళ్ళకి చెప్పింది. ఇది ఇలా పోయేది కాదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇదే తంతు. ఇక ఈ పిల్లోడికి ఇది తగ్గదు, ఇది ప్రార్థన వల్లనే పోతుంది. ఏంటిది? ప్రార్థన వల్లనే పోద్దే, అడ్రస్ చెప్తాను అని తీసుకొచ్చింది. వాళ్ళు చర్చిలోకి వచ్చారు. నేను అన్నాను, మీకు యేసుప్రభు గురించి తెలుసా అన్న. తెలీదో అన్నాడు ఆయన. ఒకటి జేబులోనేమో అగ్గి పెట్టుంది, ఇంకోటి జేబులోనేమో సిగరెట్ పెట్టుంది, ఇంకోటి జేబులోనేమో సుట్లు ఉన్నాయి. ఇవన్నీ తీసి బయటపడేసి, నేను చెప్పిన మాట ఇంటే పిల్లోడికి మంచిగా సెట్ అవుతుంది అని అన్న. ఇంటమయ్యా అన్నారు. నైట్ పూట 2 రోజులైతే మేము ఆ చర్చికి లాక్ చేసుకొని లోపల ఉంచాం. ఆడే టైంలో లెగుతాడో తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలీదు. మా పక్కనే నేషనల్ హైవే. చాలా ఘోరమైన పరిస్థితి. అంతకుముందు వారం రోజుల క్రితమే ఆ గృహంలో ఒక వ్యక్తి చనిపోయాడు. మరణాత్మలు, చాలా భయంకరమైన చిల్లంగి ఆత్మలు, చాతబడి ప్రభావము. వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే ఈ మందిరంలో వాడికి స్వస్థత వచ్చింది. ఆమె యేసు ప్రభు రోడ్డు మీద, అమ్మ నీ విశ్వాసం గొప్పదంటే ఇంట్లో స్వస్థత వచ్చింది. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు ఆ మేడగది అనుభవంలో ఉండి మాట్లాడే ప్రతి మాటను దేవుడు అద్భుతంగా మారుస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన నిరర్ధకం కాదు. నీ పిల్లల మీద నువ్వు ప్రకటించిన ప్రతి ఆశీర్వాదం నిరర్ధకం కాదు. ఈ రాత్రి ఆ మేడగది అనుభవంలోకి నువ్వు రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మేడగది గురించి జస్ట్ అలా టచ్ చేసి ఆపేస్తా. ఇంకొక మేడగది, సేవకుల్ని చాలా బాగా ప్రేమిస్తారు కొంతమంది. పండగ వచ్చిందంటే ఎవరితో సంబంధం ఉండదు, పాస్టర్ గారికి బట్టలు కూడా పెడతారు. విశ్వాసంలో ముందుంటారు, దశమ భాగాలు ఇచ్చే విషయంలో ముందుంటారు, ప్రార్థనలో ముందుంటారు, సహకారులుగా ఉంటారు, పరిచర్యలో బాగా గొప్పగా మంచిగా పరిచర్యలో విశ్వాసంతో దేవుని భయభక్తులు కలిగి ఉంటారు. కొంతమంది పిలిచినా రారనుకో, ఆ బ్యాచ్ వేరు. అలాగే పేతురుకు ఒక మంచి అంగీలు కూడా కుట్టిందంట. ద్వారక చచ్చిపోయింది కాయలబడి. ఆమెను శుభ్రపరిచి మంచి వస్త్రాలు కట్టి మేడగదిలో పెట్టారంట. పేతురు గారికి కవరింపారు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు చూపించారంట, అయ్యా ఇదిగో ఇవన్నీ మీ కొరకే చేసింది. చాలా మంచి విశ్వాసి, భయభక్తులు కలిగింది, ప్రార్థనా పరురాలు, ప్రభు తప్ప ధ్యాస వేరే ధ్యాస లేదు, దేవునికి తప్ప ఇక దేనికి తల వంచని వ్యక్తి, దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తి, దేవుని సన్నిధిలో సమాధానం వచ్చేంతవరకు ప్రార్థనలోంచి లెగని వ్యక్తి, దేవుని కొరకు నిలబడే వ్యక్తి అని వాళ్ళు చెప్పినప్పుడంట వెళ్ళి ఆ చేయి పట్టుకొని ప్రార్థన చేసి లే అన్నాడు.
అంతే, ఆ మేడగదిలో లేచి కూర్చుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మేడగదిలో మరణము కూడా నిలబడలేదు, ఆ మేడగదిలో రోగము నిలబడలేదు, ఆ మేడగదిలో ఏ ఒక్క అనారోగ్యము నిలబడలేదు, ఆ మేడగదిలో నీవు రక్షణ పొందకుండా ఏది ఆపలేదు, ఆ మేడగదిలో ఏ దయ్యము నిన్ను ఆటంకపరచలేదు, ఆ మేడగదిలో ఏ సమస్య నిన్ను అడ్డుకోలేదు. ఎందుకో తెలుసా? అక్కడ పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి కార్యము చేయటం మొదలు పెడుతున్నాడు. ఈ రాత్రి నీవు నమ్మితే నీ జీవితంలో అయిన కార్యాలు బలమైనవిగా చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మేడగదిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఒక మేడగదిలో పరిశుద్ధాత్మ అనుభవము, పరిశుద్ధాత్మ పొందుకోవడమే కాక రక్షణ అనుభవం ఉంది. రెండో మేడగదిలో వెలిగింపబడుతున్న దీపాలు ఉన్నాయి. మూడో మేడగదిలో మరణాన్ని జయించగలిగిన శక్తి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు కలిగి ఉన్న దేవుని మందిరమే మేడగది, నువ్వు వెళ్తున్న సంఘమే మేడగది. అందులో నీవు రక్షణ పొందే అనుభవం కావాలి, పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, దేవుని కార్యాల్లో నిలబడాలి. అప్పుడు ఆ స్థలములో, కోరిన స్థానములో, నిలబడిన స్థానములో, నీవు వెళ్ళే సంఘములో ఆయన కార్యాలు నీ జీవితంలో అద్భుతముగా చూస్తావు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి బలమైన కార్యాలు ప్రభు మన కొరకు సిద్ధపరిచి నడిపించును గాక. అటువంటి బలమైన ఆశీర్వాదాలు ప్రభు మన కొరకు సిద్ధపరచును గాక. అటువంటి రక్షణ అనుభవం దేవుడు మన కొరకు సిద్ధపరచును గాక. నమ్మిన వారి వలన కనబడాలి. ఏంటిదంట? అద్భుతాలు కనబడాలి, ఆశ్చర్యమైన కార్యాలు కనబడాలి, స్వస్థతలు జరగాలి. నువ్వు ప్రకటిస్తే ఆయన కృప నీ మీదకి రావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడని చెప్పండి గట్టిగా. ఈ రాత్రి మేడగది అనుభవంలోకి నువ్వు వచ్చేయాలని చెప్పండి. చెప్పు, పక్కన చెప్పు, ఈ మేడగదుల అనుభవంలోకి వచ్చేయాలి నువ్వు అని చెప్పండి. అద్భుతాల్లోకి రావాలి. అమ్మాయికి అక్కడ తీసుకో. దేవుని కార్యాలు ఈ రాత్రి మన జీవితంలో జరుగునట్లుగా దేవుని సన్నిధిలో తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రార్థన చేసినప్పుడు అగ్నినే తీసుకొచ్చావు, ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన చేయగా అగ్నిని కుమ్మరించావు. నీ కృప మా జీవితాలకు రావాలి నాయన అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. దాటిపోని దేవుడా, ధైర్యమిచ్చునాదుడా, దాటిపోని దేవుడా, ధైర్యమిచ్చునాదుడా, నీవు తోడుండగా నాకు భయమే